గ్రంథము 9వ అధ్యాయము 17 వచనాన్ని మరలా ఒకసారి చదువుదాం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతము జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు. అయితే నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. పోయిన వారం అయిపోయింది. దయావాత్సల్యము కలిగిన దేవుడవు. రెండవ మాట. మొదటిది క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. 36వ నామము మన లైన్లో. 37వ నామము దయావాత్సల్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది మనందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చే మాట. మన దేవుడు మన పట్ల దయగలిగిన దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు. తండ్రి కుమారుల ఎడల ఏ విధంగా వాత్సల్యం చూపిస్తారో మన పరమ తండ్రి కూడా మన పట్ల వాత్సల్యం చూపించే దేవుడు. అయితే ఇప్పుడు ఈ 17వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుంటే, వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు రావడానికి నిర్గమకాండము 2వ అధ్యాయం అంతా మనం చూసుకుంటే, 2వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే ఈ మోషే గారి జీవితం, జననం, యొకోబేదు అమరాముల త్యాగం, తర్వాత ఫరో కుమార్తె గారు మోషేని రాజా మందిరానికి తీసుకెళ్ళడం, ఇవన్నీ ఉంటే చివరి భాగంకి వచ్చేసరికి వారి యొక్క బాధ దేవుడు లక్ష్యం ఉంచారు, వారి మొర దేవుడు విన్నారు అనే దాంతో ముగిస్తుంది. అయితే వారు ఎంత ఏడ్చారో దేవుడి దగ్గర, మమ్మల్ని ఈ చెర నుంచి విడిపించు ప్రభువా, ఈ బానిసత్వం నుంచి విడిపించు, మేము పడుతున్న ఈ వేదన మీద నువ్వు లక్ష్యం ఉంచు అని అంటే దేవుడు 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నేను వారి బాధను విని ఉన్నాను అని. మన బాధల్ని వినే దేవుడు, అంత దయగలిగిన దేవుడు ఆయన. అయితే వారికి ఒక నాయకుడిగా మోషే గారిని అప్పగించారు. ఇది మనందరికీ తెలుసు. వారు ఐగుప్తులో నుంచి దాటి వస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన మాట, కుక్క నాలుగు కూడా ఆడించలేదు. కుక్క నాలుగు బయటికి రాకుండా చేసేసాడు దేవుడు. కుక్క నాలుగు ఆడించలేదంటే కుక్కతో గొప్పతనం కాదు, కానీ దేవుడు అంత భయం కలుగు చేశాడు వారి పట్ల. బాగానే ఉంది, బాగానే సంతోషంగా యెహోవా నా బలమని పాట పాడుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి తిరగబడ్డారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత తిరగబడ్డారు. ఇక అంతా అయిపోయిన తర్వాత అరణ్య మార్గంలో కూడా మళ్ళీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మొదటేమో బయటికి రావడానికి ఒకరిని కావాలనుకున్నారు, దేవుడు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేం కోరుకుంటున్నారు, వెనక్కి వెళ్ళిపోవడానికి అధికారి కావాలట. ఏమండి, వెనక్కి ఎవడదాన్ని నేను పరిగెట్టుకు వెళ్ళిపోవచ్చు కదా వెనకాలండి. వెనకాల ఇప్పుడు నీకు ఇష్టం లేదు, ముందు లైన్లో ఉండడం మానేసి తోక లైన్లో ఉండి అటు జారిపోవచ్చు కదా. ఆ ధైర్యం చేయరు. మళ్ళా దేవుడే వీళ్ళకి ఒక అధికారిని ఇవ్వాలి. చూడండి దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారు వీళ్ళు. మానవ స్వభావం ఎప్పుడు ఇదే. వారి అరణ్య యాత్రలో మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో మనం అడుగున అంచనా వేసుకుంటే, మన జీవితాన్ని సరిచేసుకోవటం కోసం దేవుడు ఐగుప్తు టు కానాన్ ఎందుకు రాశాడు అంటే, ఆ ప్రయాణం అరే మీరు జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి మీరు దీన్ని చూసుకుని ముంగుర్తిగా పెట్టుకుని మీ లైఫ్ స్టైల్ని సరిచేసుకోండి. వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ, దేవుడు వారితో ఎంత మాట్లాడుతున్నా కానీ, రాత్రి అగ్నిస్తంభం అయిపోయినా తర్వాత పగలు మేఘస్తంభం అయిపోయిన దేవుడే. అంత అవసరం ఏముందండి. కన్న తండ్రి కానీ కన్న తల్లి కానీ మనం బయటికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మన వెనకాల గుడి కట్టుకుని రారు కదా. కానీ మన దేవుడు తల్లి మరిచిన తండ్రి మరిచిన మరువని దయా క్షమాపణ వాత్సల్యం కలిగిన గొప్ప దేవుడు ఆయన. మనం ఎక్కడికి వెళ్తామంటే ఆయన అక్కడ ఫాలో అవుతుంటాడు ఆయన. అయినా కానీ మళ్ళీ ఆయన్ని దాన్ని ఎలాగ ఆసరా తీసుకున్నారు అని అంటే, మేము వెనక్కి వెళ్ళడానికి కూడా ఒక అధికారిని ఎలాగో రెడీ చేయి, నీకు అలవాటే కదా, ముందుకెళ్ళడానికి అధికారిని రెడీ చేసావు, వెనక్కి వెళ్ళడానికి కూడా అంత లోకు చేసేసారు దేవుణ్ణి. సేమ్ టు సేమ్ మనం కూడా అంతే. మనం చర్చికి వస్తున్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పాడినప్పుడు దేవుడే తోడు ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత సీరియళ్ళు, సినిమాలు, రకరకాలు మొబైల్ గిబ్బాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా ప్రభువా దేవుడు నువ్వే తోడుగా ఉండి, నువ్వు మాకు షీల్డు కాబట్టి కళ్ళు దెబ్బకుండా కళ్ళద్దాలు రాకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పాపంలో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. దానికి ఉదాహరణ చెప్పుకోవాలి అని అంటే ఒకటే, పందికి బురద దొరికినప్పుడు బురదలో పొర్లుతూ 2 కాళ్ళు పైకెత్తి హల్లెలూయా అని చెప్తుందంటది. దాని గుణం అది. ఏమంటే అలాంటి వారు కొంతమంది ఉంటారు.
వీరు ఎందుకు చెప్పొచ్చింది ఏంటంటే, అధికారిని కోరుకున్న, రిటర్న్ జర్నీకి అధికారిని కోరుకున్న ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, దయా వాత్సల్యం కలిగిన దేవుడు. ఎందుకండి పాస్టర్ గారు, ఎందుకు ఇంత దయ కలిగిన దేవుడు అంటే ఆయన గుణం అంతే. ఇక ఆయన గుణమే దయ, ఆయన గుణమే వాత్సల్యం చూపించటం. అందుకనే ఆత్మ ఫలములో కూడా ఒక మాట ఉంటుంది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము అనేది ఇక ఆయన క్యారెక్టర్కి, అది మార్చుకోలేరు ఆయన. ఆత్మఫలంలో కూడా అది ఉంది. ఇకంటే ఆయన క్యారెక్టర్ అంతే. నువ్వు ఎంత తిరుగుబాటు చేసేవాడువైనా నువ్వు ప్రార్థన చేయగానే దయగలుగు వచ్చేస్తుంది దానికి. తండ్రి ఇల్లు గుర్తు రాగానే, బుద్ధి రాగానే, ఏమండి పరలోకానికి ప్రభువా నీకు తండ్రి నేను నీకు విరోధంగా చేశానని అంటే, రెబ్బా ఎన్ని తర్వాత సంగతుల ముందు కౌగులించుకొని, ముద్దు పెట్టేసుకొని, ఉంగరం పెట్టాని, ప్రశస్త వస్త్రం కప్పాని, చెప్పులు ఇచ్చాని అనే తొందర మీదే ఉన్నాడు కానీ తండ్రి ఆయన చెప్పేదాన్ని వినేదాని మీద మనసు లేదు ఆయనకి. ఎందుకంటే ఆ దయ అనేది ఎదురుగా ఉన్న పాపి మీద అది ఒక ఆవరించేస్తుంది అంతే. ఎప్పుడంటే బుద్ధి వచ్చినప్పుడు. మనం ఎప్పుడైతే బుద్ధి కలిగి మనం ప్రార్థన చేస్తామో, దయ అనేది ఆయన యొక్క గుణం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే సమూయేలు గారి గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక మాట ఉంటుంది, దేవుని దయలో మనుషుల దయలో. వీరిద్దరూ దేవుని దయలో పెరిగారు, మనుషుల దయలో పెరిగారు. మనకు కూడా దేవుని దయలో పెరుగుతూ ఉండాలి, మనుషుల దయలో పెరుగుతూ ఉండాలి. అందుకనే సంవత్సరం అనే దయా కిరీటం. ఇప్పుడు ఎన్ని దయా కిరీటాలు మన దగ్గరికి వచ్చినాయో, ఎన్ని తుప్పు పెట్టేసినాయో. ఈ దయా కిరీటం అనే మాట ఎప్పుడు వినబడుతుందంటే, పుట్టినరోజు నాడే. పుట్టినరోజు తలస్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకుని పాస్టర్ గారికి ఫోన్ చేసేస్తే పాస్టర్ గారు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, సంవత్సరం నీ దయా కిరీటం ధరింపజేసినందుకు వందనాలయ్యా అని అంటాం. కానీ చేసిన పాస్టర్ అంటాడు కానీ పుట్టినరోజు చేసుకున్నవాడికి మాత్రం దయా కిరీటం అయితే ఏంటి, ఆ కిరీటం అయితే ఏంటి, కొత్త బట్టలు వేసుకున్నామా, కొత్త ప్యాంట్ వేసుకున్నామా, కొత్త షూ వేసుకున్నామా, బిర్యానీ వండిందా, పిల్లలతో జల్సా చేసామా, అయిపోయింది అంతే. దయా కిరీటం ఎవరికి కావాలి అని దేవుడు అంటాడు. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన దయావాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన దయా కిరీటం మన మీద ఉంది కాబట్టి సంవత్సరానికి సంవత్సరం దేవుడు మనల్ని బ్రతికిస్తానే ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన కోరిక ఒకటే, ఒకవేళ ఈ సంవత్సరం నా దగ్గరికి రాకపోయినా వచ్చే సంవత్సరంలో నా దగ్గరికి వస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం నా దగ్గరికి వస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం నా దగ్గరికి వస్తూ ఉంటాడు అని ఆశగా ఎదురు చూస్తున్నవాడు పరమ తండ్రి. ఏమండి, విజయ్ కుమార్ అయ్య గారు 2 సార్లు చెప్పారు లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 42వ వచనం వరకు. మొదటిసారి చెప్పిన దానికి రెండోసారి చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంది. మనిషి ఒక్కడే, ఒక వారం మారేసరికి వేరియేషన్ మారిపోయింది. నేను నిజంగా చెప్తున్నానండి, ఆ స్టైల్ నేను వినలేదు. పోయిన సోమవారం విజయ్ కుమార్ అయ్య గారు, నేను ఎగ్జాల్ట్ చేయట్లేదు కానీ దేవుని ఆత్మ యొక్క ప్రభావాన్ని బట్టి సుంకరి ప్రార్థన, పరిసేయుడు ప్రార్థన, మార్తా, మరియా, ఈ వేరియేషన్స్ చాలా బాగా దేవుడు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఆయన దయగలిగిన దేవుడికి అంతే. ఒక సంవత్సరం వెంబడి సంవత్సరం, కృప వెంబడి కృప, సంవత్సరములు గతించుచుండగా, సంవత్సరములు నడుచుచుండగా ఆయన కృపను నూతనపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నిజంగా నేనేమనుకున్నానంటే, అందరి ముందు ఒప్పుకోవాలి కాబట్టి, ఇదేంటి మళ్ళీ చెప్పిందే చెప్పేస్తున్నారు ఈయన. ఈసారి కాకపోతే రిఫరెన్స్ పోయినసారేమో రాజకుమారి చెల్లి చదివారు, ఇప్పుడు బేబీ చెల్లి చదువుతున్నారు. ఉపదేశకుడు ఒకటైపోయారు, చదివే వీళ్ళు వేరయ్యారు తప్ప అనుకున్నాను. కానీ తర్వాత వచ్చేసరికి దేవుడు నన్ను సెట్ చేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా చెబుతున్నానండి, దేవుడు ఎవరినైనా వాడుకొనగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన దయగలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 89వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 89:17. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడు. అంతే. నీ దయచేతనే మా కొమ్ము అంటే అధికారం, కొమ్ము అంటే బలం. ఏమండి, కొమ్ము అంటే శక్తి. నీ దయచేతనే మా అధికారం పెరుగుతుంది ప్రభువా. నీ దయచేతనే మా బలం పెరుగుతుంది. నీ దయచేతనే మా శక్తి పెరుగుతుంది. అది శారీరక శక్తి కావచ్చు, శారీరక బలం కావచ్చు, ఆత్మీయ శక్తి కావచ్చు, ఆత్మీయ బలం కావచ్చు. ఏదైనప్పటికీ ఆయన దయుంటేనే మన మీద ఆ శక్తి పెరుగుతుంది. కాబట్టి
మనం ఆత్మీయతలో ఎదగాలి అని అనుకున్న, ఆత్మీయతలో జ్ఞాపక శక్తి కావాలి, ఆత్మీయతలో జ్ఞానం కావాలి, ఆత్మీయతలో లోతుల్లోనికి వెళ్ళాలి. నేను ప్రతిసారి మిమ్మల్ని బతిలాడుకున్నది ఏంటంటే, ఈ రోజున్న జ్ఞానం రేపుకు మించాలి ఆత్మీయతలో. లేదు ఇవాళ ఉన్నదానికి డ్రాప్ అయ్యాము అని అంటే భక్తి జీవితంలో ఎక్కడో చిన్న దెబ్బ పడినట్టు లెక్క. పైనుండి వచ్చే జ్ఞానం రోజు రోజుకు పెరగాలి. రోజు రోజుకు చిన్నతనం నుంచి జీవ కణాలన్నీ డెవలప్ అయ్యి ఒక యుక్త స్టేజ్కి వస్తాయి. ఏమండి, అది పెరుగుతూ ఉండాలి. ఎక్కడ తగ్గినా అనారోగ్యం వచ్చేస్తుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మన ఆత్మీయ భక్తి, ఆత్మీయ మాట తీరు, ఆత్మీయ చూపు, ఆత్మీయ ఆలోచన, ఆత్మీయ కదలికలను బట్టి చెప్పేయచ్చండి స్టాండర్డ్ ఏంటనేది. అంటే దేవుడు నాకు ఇచ్చిందని కాదు, అందరికీ ఆ వివేచన ఇస్తాడు. మీరు నడుస్తున్న తీరును బట్టి, మీ ప్రవర్తనను బట్టి ఏ లెవెల్లో ఉన్నారని చెప్పేసి ఇక ప్రార్థన చేస్తే మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఆత్మీయతలో పెరగడానికి ఆయన దయ చొప్పుననే, ఇప్పుడు మనం 89:17 ఉంది, నీ దయ చొప్పుననే మా కొమ్ము హెచ్చించబడుతుంది ప్రభువా. మేము ఆత్మీయతలో, ఎందుకంటే జ్ఞానాధారం ఆయనే, బుద్ధినిచ్చువాడు ఆయనే, జ్ఞానమునిచ్చు ఆత్మ ఆయనే, తెలివినిచ్చు ఆత్మ ఆయనే, శక్తినిచ్చు ఆత్మ ఆయనే, వివేకమునిచ్చు అన్నీ ఆయనే. కావలిస్తే మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే ఇవన్నీ ఉంటాయి అక్కడ. యెహోవా ఆత్మ, ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఆత్మలు? 7. ఒకసారి చెప్పండి, నాకు 8 వచ్చినాయి లెక్కకి. మరి యెహోవా ఆత్మ లెక్క వేయలేదు మీరు, 7 అనేది లెక్కేస్తారు. యెహోవా ఆత్మ అంటే 8. 8తో ఏంటి అని అంటే అక్కడి నుంచి సరికొత్త రెవల్యూషన్ వస్తుందని అర్థం. 7 అంటే సంపూర్ణం. మీకు అప్పటికి ఒకవేళ అవకాశం ఉంటే 2023 అప్పుడు కూడా అదే మాట చెప్పాను. 2023 సంపూర్ణం అయిపోయింది మన శ్రమలకు. మరి ఎంతమందికి అది గుర్తుందో లేదో తెలియదు. 2024 అంటే టోటల్ 8 కాబట్టి ఇక నుంచి దేవుడు మొత్తం అన్నిటినీ సమస్తాన్ని కొత్తగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 94వ కీర్తన 17వ వచనం 18వ వచనం. కీర్తనల గ్రంథం 94:17. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండు. మౌనంలోకి వెళ్ళిపోయేది. నా కాలు జారినని నేను అనుకొనగా, నా కాలు జారిపోతుందని అనుకునగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నీ దయే నన్ను బలపరుస్తుందయ్యా. నేను పడిపోతున్నాను భక్తి జీవితంలో. ఎందుకంటే శ్రమలు వస్తున్నప్పుడు అదే సాక్ష్యం అవుతుందండి. శ్రమలు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇక అన్నీ అయిపోతాయి. బైబిల్లో మనం చూసుకుంటే ఇక అయిపోయింది. షడ్రక్ మెషక్కు కాలిపోయారు, దానియేలు సింహాలకు అయిపోయింది. ఇక అన్నీ అయిపోయినాయి. ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు అయిపోయారు. అయిపోయినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు దాకా శ్రమ మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. కాలు జారునని నేను అనుకునగా నీ కృప బలపరిచెను. నా అంతరంగమందు ఇది ముఖ్యమైనది. నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణపు నెమ్మది కలుగు. దేవునికి స్తోత్రం. భక్తులకి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి అంతరంగంలో విచారాలు ఏంటండి? యేసుప్రభువే గొప్ప ధైర్యం ఇచ్చే దేవుడు. యేసుప్రభుని నమ్ముకుంటే మనశ్శాంతి ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకుంటే సమాధానం ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకుంటే మూతి మీద చిరునవ్వు ఉంటుంది. ఇవన్నీ ఉండగా అంతరంగంలో విచారాలు ఏంటి? అంతరంగంలో విచారాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఎంత ఉన్నతంగా ఉందామనుకుంటే ఏమండి అంత దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగులుతున్నాయి అని అంటే ఒక గుర్తు ఏంటంటేనండి, రెడ్డింగ్తో రాసుకోవాల్సింది మనం దేవుడి లైన్లో ఉన్నామని. నువ్వు మంచి జాతర దెబ్బలు తగిలేస్తున్నానంటే దేవుడి లైన్లో ఉన్నావు. ఇక అంతే. అంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అని అంటే గట్టిపరుస్తున్నాడు. బంగారాన్ని సుత్తి దెబ్బలు కొట్టగా కూడా శుద్ధ సువర్ణం అవుతుంది. కొట్టకపోతే మట్టి సువర్ణంలాగా ఉంటుంది. సువర్ణమే కానీ శుద్ధ సువర్ణానికి చాలా ఖరీదు. అది రాజుల వేళ్ల దగ్గర ఉంటుంది. రాజుల కిరీటాలు నెత్తి మీద ఉంటుంది. మట్టి బంగారం మట్టిలో ఉంటుంది. అది ఇంకంతే, అంతకుమించి అది బంగారం కాదని చెప్పడానికి లేదు. అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నెమ్మది కలుగు. దేవునికి స్తోత్రం. కాబట్టి విచారాలు వచ్చినా, పడిపోయే పరిస్థితి వచ్చినా, కాలు జారే పరిస్థితి వచ్చినా ఆయన దయ మాత్రం నీ ముందే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి.
ఆయన కృప మాత్రం మన ముందే ఉంది. ఆయన వాత్సల్యం మన మీద ఎడతెగక ఉంది. కాకపోతే మనం చూసే డైరెక్షన్ ఎట్ అనేది, ఒక పక్క కుడి పక్కన యేసయ్య ఉంటే ఎడం పక్కన నీ అంతరంగంలో విచారములు, నీ శ్రమలు, కాలు జారే పరిస్థితి, ఇవన్నీ ఒక పక్క ఉంటాయి. మనం ఎడమ వైపు చూసామనుకోండి, మన అన్నయ్య గారు పేతురు గారి లాగా మునిగిపోతాం. యేసయ్య వైపు చూసామనుకోండి పైకి లేవనెత్తేస్తాడు. దేవునికి స్తోత్రం. 56వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12వ వచనం. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. దేవుడు మన పాదాలని జీవపు వెలుగులో ఉండేటట్టుగా చేస్తాడండి. ఎందుకంటే కేవలం ఆయన దయను బట్టి. మీ అందరికీ బాగా అర్థం అవ్వాలంటే క్రిస్మస్ సీజన్లో నుంచి మనం పాస్ అయ్యి వచ్చాం కాబట్టి, మరియమ్మ గారి వయసు చాలా తక్కువ. ఎందుకు వాళ్ళు గర్భవతులు అవ్వాలని అనుకుంటారో తెలుసా అండి? ఒక మెస్సే పుడతాడని, రక్షకుడు పుడతాడని. అన్న ఎందుకు అంత ప్రాధేయపడిపోయింది? రాహేల్ ఎందుకు అంత ప్రాధేయపడిపోయింది? రూతు ఎందుకు అంత ప్రాధేయపడిపోయింది పిల్లల్ని గర్భం ధరించడానికంటే? వాళ్ళు మా గర్భంలోకి మెస్సయ్య వస్తాడు, అందుకనే రూల్ కూడా ఏంటి అని అంటే, పెద్ద ఆయన చనిపోతే రెండో ఆయన చేసుకోవాలి, రెండో ఆయన చనిపోతే మూడో ఆయన చేసుకోవాలి. ఎందుకు వచ్చింది ఆ రూల్ అంటే, ఏదో విధంగా ఆ స్త్రీ గర్భవతి అవ్వాలి అందుకని, అంతే తప్ప వ్యభిచారం చేయటానికి కాదు. చాలామంది కొద్దిగా కొన్ని తెలియక రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. కానీ ఆ మెస్సయ్య పుడతాడని ఈవిడ కూడా ప్రార్థన చేసేది. ఎలాగా? ఒక స్త్రీ పురుషుడు కలిస్తే ఆ గర్భంలో మెస్సయ్య పుడతారని అందరు ఊహ. కానీ దేవుని చిత్తం ఏంటి? మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అసలు పురుష సహాయం లేకుండా పుట్టడం కదా ఆయనకి కావాలా. అందుకని మరియమ్మ గారి దగ్గరికి వచ్చి అది భయంకరమైన నిందని, గుండె కోతని, భర్తతో పిల్లలతో అందరితోనూ ఇబ్బందులు పడాలని, అక్కడున్న యూదులు రాళ్లతో చంపేస్తారని, ఆయన దూత రావటం మరియమ్మని ఏముద్దేశించాడంటే, దయాప్రాప్తురాల, దయ పొందుకొనిన దానా. ఎంత మంచి మాట పొందుకుందో చూడండి. బైబిల్లో ఎవ్వరికి లేని టైటిల్ అది, దయాప్రాప్తురాల. ఎందుకంటే దయగలిగిన వారికి జన్మను, వాత్సల్యం కలిగిన దానికి జన్మనిచ్చే ఒక ఉపకరణంగా మరియమ్మ గారు వాడబడింది. కాబట్టి ఆవిడ ధైర్యం పొందుకోవటానికి దయాప్రాప్తురాల, ఆవిడ దయను పొందుకుంది అంతే. ఆ దయ ఎలాంటి ఇబ్బంది లేకుండా యేసుక్రీస్తు ప్రభువుని ఈ పొడమ మీదకి తీసుకురావడానికి పనికొచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే, ఆయన ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆయన సమయం వచ్చిందంటే ఇన్స్టెంట్గా జరిగిపోద్దండి. ఆయన దయలో ఉన్న పవర్ చెప్తున్నాను, ఆయన వాత్సల్యంలో ఉన్న శక్తి చెప్తున్నానండి. ఈ పలానా టైం ఇప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించాలని దేవుడు గనక ఉద్దేశించారు అని అంటే ఆ కార్యం ఇన్స్టెంట్గా అయిపోద్ది. జకరియా గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. వచ్చిన తర్వాత ఏముంది, బాబు జకరియా నువ్వు పొట్టిగా ఉన్నావు, పెద్ద హైట్ లేవు కదా జక్కయ్య, ఇప్పుడు దాకా నువ్వు నన్ను ఒప్పుకోలేదు, ఒక 4 రోజులు పోయిన తర్వాత నీ ఇంటికి రక్షణ వస్తుందిలే అని అన్నారా? నేడు 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 నీ ఇంటికి రక్షణ. టైం వచ్చిందంటే మాత్రం దేవుడు లేట్ చేయడండి. మనం ఊరికి ఎంత హైరానా పడిపోయినా అది రాదు. సిలువెక్కి సిలువ మీద కుడి చేతి పైపున ఉన్నంత వరకు ఆ దొంగకి ఈ మాటకి సంబంధం లేదు. ఎప్పుడైతే కుడి చేతి పక్కన ఆ సిలువ మీద ఉన్నారో, మొదటి మాట యేసుక్రీస్తు ప్రభు పలికారో, రెండో మాట ఏంటంటే, నేడు నీవు నాతో పాటు, నేడే నువ్వు నాతో పాటు పరదేశం వచ్చేస్తావు. అప్పటి వరకు అది వచ్చేంత వరకు, ఆ ఒకటో మాట అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కూడా ఇదిగో నేడు దావీదు పట్టణమందు మీ కొరకు, అవునండి, రక్షకుడు ఉదయించాడు, రక్షకుడు జన్మించాడు. నేడు ఇవాళే దేవుడిచ్చే కార్యాలన్నీ అలాగే ఉంటాయి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం ఇక్కడ చూడండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక. ఆయన ఎలాంటి వాడండి? దోషకుడు, హింసకుడు, రకరకాల మాటలు ఆయనే చెప్పేసుకున్నాడు.
అలాంటి వాణ్ణి దేవుడు బలపరిచాడు. అది ఆయన దయలో ఉన్న శక్తి. ఆ టైం వచ్చిందంతే, ఆ దమస్కు గేటు టైం వచ్చిందంతే. అక్కడ చెప్పాల్సిన మాట ఇది, అక్కడ చెప్పాల్సిన సాక్ష్యం. నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి అని అక్కడ చెప్పాల్సింది ఇక్కడ తిమోతి గారితో చెప్తున్నాడు. తిమోతి, నేను ఇలాగ హింసకుని తిమోతి, దోషకుని తిమోతి, హానికరుని తిమోతి, నా దేవుడు నన్ను బలపరిచాడు, ఆయనకి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన దయగలిగిన దేవుడని కింద వచనాల్లో ఉంటుందండి. కాబట్టి మన దేవుడు దయా వాత్సల్యములు కలిగిన దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో మొదట దేవుడికి ఇచ్చిన నామము క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. రెండవది దయావాత్సల్యం కలిగిన దేవుడు. ఎన్నో నామం అండి ఇది? 37. 38వ నామం ఆ పక్కదే చూద్దాం. 38 దీర్ఘశాంతమును బహుకృపయు కలిగిన దేవుడు. 38వ నామం. ఇది చెప్పుకుని మనం ముగించుకుందామండి. దీర్ఘశాంతమును బహుకృపయు కలిగిన దేవుడు. నీకు ఆయన మరలా ఆత్మఫలం దగ్గరికి వెళ్తే దయాళుత్వం తర్వాత దీర్ఘశాంతం. ఇంకా ఆయన క్యారెక్టరే దయ చూపించడం దీర్ఘశాంతం. దీర్ఘశాంతానికి ఇంకా పేరెవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అని అంటే ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. 3.5 సంవత్సరాల పరిచర్యలో యోధా గారు పక్కనే ఉన్నాడు కదండి. ఆయనకి యోధా గారు పక్కనే ఉన్నాడు. యోధా గురించి ఆయనకి తెలుసు కదా. ఈయన ఎందుకంటే హృదయంలోను అంతరింద్రియములను ఎరిగినవాడు. ఈయనే నన్ను అప్పగించేస్తాడు, ఈయన అప్పగించేస్తాడని యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. అయినా భరించాడా లేదా? అది దీర్ఘశాంతం. దాన్ని కొద్దిగా తిరిగేసి చూద్దాం. ఆయన యోధాను చూసినప్పుడల్లా ఏమనుకుని ఉంటాడు? మన దృష్టిలో చూస్తే, యోధా నన్ను చంపేస్తావు కదరా, యోధా నువ్వు నన్ను అప్పగించేస్తావు కదా, యోధా నన్ను నమ్మేస్తావు కదా, ఇదే కదండి. కానీ దేవుడు ఎలా చూస్తుంటాడంటే నా ఊహా చిత్రం దేవుడు నాకు నేర్పించింది. యోధా నువ్వు నన్ను అప్పగించబట్టే కదా పునరుద్ధానం, యోధా నువ్వు నన్ను అప్పగించబట్టే కదా చెరగా నేను అక్కడ తీసుకెళ్ళడం, నువ్వు అప్పగించబట్టే కదా ఆదాము దగ్గర నుంచి నేను అందరికీ సువార్త ప్రకటించడానికి. ఆయన ఎందుకంటే ఆయన ఎప్పుడు పాజిటివ్గానే చూస్తాడు. మనం ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అవ్వమ్మ గారు వచ్చి ఆ పొలం దగ్గరికి వెళ్ళినంతసేపు వాళ్ళు కూడా మహిమ స్వరూపం కలిగిన వాళ్ళే, దేవుడితో సహవాసం చేసిన వాళ్ళే, అంత పాజిటివ్గానే మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే సర్పంతో మాట మంతి పెట్టిందో కాస్త చేంజ్ వచ్చింది. కానీ ఎంత దూరం ఇప్పుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు ఎలా చూస్తాడంటే పాజిటివ్గానే చూస్తాడు. మనం ఎంత పాపంలో కొట్టుకుంటున్నా కానీ మనల్ని పాజిటివ్గానే చూస్తాడు. పేతురు గారు కూడా తప్పు చేశాడు. పేతురు 3 సార్లు బొంకాడు. కాకపోతే పేతురుకు యోధాకు ఏంటి వేరియేషన్ అని అంటే పేతురు దేవుడి దగ్గరికి వచ్చాడు, యోధా రాలేదు. పేతురు దేవుని యొక్క క్షమించే గుణాన్ని ఎరిగాడు. పేతురు దేవుని యొక్క దయాళుత్వాన్ని ఎరిగాడు. పేతురు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, ప్రేమను ఎరిగి దేవుడి దగ్గరికి వచ్చేసాడు. ఒకే ఒక్క చూపు పేతురు వైపు యేసుక్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వస్తున్న మార్గం మధ్యలో అక్కడ చలి కాచుకుంటున్న పేతురుని ఒక్క చూపు అలా చూశాడంతే. పేతురు మారిపోయాడు. ఏకంగా గెత్సెమనే తోటలో యోధా ఇస్కరియోతు వస్తే చెలికాడా అని పిలిచాడు. ఏమంటే ఆయన ముద్దు పెట్టుకున్నాడు కూడాను. ఇంత జరిగినా కానీ యోధా ఇస్కరియోతు దగ్గర మార్పు అనేది రాలేదు. ఏమంటే మొదటిది. రెండవది, పేతురు ఆయన చూపుకు లోబడిపోయి హతసాక్షి అయిపోయాడు. ఇస్కరియోతు యోధా ఆయన్ని డెనై చేసి ఉరిపోసుకుని ఆ తాడు తెగిపోయి భూమి మీద పడిపోయి పొట్ట చిరిగిపోయి పేగులు బయటకు వచ్చేసినాయి. ఆత్మహత్య అంటే ఉరేసుకోవడం అంటే మామూలుగా ఏ ఫ్యాన్కో అయితే జాగ్రత్తగా కొంతసేపు అలా ఊగేసి చచ్చిపోతారు. కానీ అయ్యగారి మరణం సపరేట్. ఆ తాడు తెగిపోయింది, ఆ కొమ్మ విరిగిపోయింది, మజ్జిగ పడిపోయాడు, నడుము విరిగిపోయి ఉంటుంది, పొట్ట పగిలిపోయింది, పేగులు బయటకు వచ్చేసినాయి. ఎంత దారుణమో చూడండి. ఏమంటే మొదటిది పేతురు గుర్తెరిగాడు. ఇస్కరియోతు యోధా గారు గుర్తెరగలేదు. పేతురు గారు హతసాక్షి అయ్యాడు. ఈయన గారు ఆత్మహత్య చేసుకుని పేగులు బయటకు వచ్చేసినాయి. మూడవది ముఖ్యమైనది, లోకా సువార్త 22:32.
లూకా సువార్త 22:32. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దీర్ఘశాంతము కృప కలిగిన దేవుడు మన దేవుడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను మీకు. ఇవన్నీ మనసులోకి తెచ్చుకుని దేవుడిని స్తుతించండి. కన్నీళ్ళు రాకపోతే నా ముక్కు మీద ఏలిపెట్టి అడగండి, ఏం పాస్టర్ అని అబద్ధాలు చెప్తున్నామని. మీకు చెప్తున్నప్పుడు కూడా నా ఒళ్ళు పులకరిస్తానే దేవుని వాక్కు మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. 22:32 లూకా సువార్త. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. అబ్బా, ఎంత మాట అండి. పేతురు గారితో అంటారు, పేతురా, సాతాను నిన్ను జల్లించేద్దామని పేతురా, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నా ప్రార్థన చేశాను పేతురా. చూసారండి, మనం ఏ గ్రూప్లో ఉన్నాం అంటే ఇస్కరియోతు యూదా కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయలేదు, పేతురు కోసం ప్రార్థన చేశాడు. ఎందుకనంటే పేతురు ప్రాణం పెట్టాలి, పేతురు మారాలి. అందుకని విజ్ఞాపన అవసరం. అయ్యగారి కోసం అక్కర్లేదు, ఈయన డినై చేస్తాడు, తర్వాత పొట్టపగిలి చచ్చిపోతాడు. ఇంకేం కోసం ప్రార్థన ఉంది? డైరెక్ట్గా అయ్యగారు వెళ్ళే స్థానం వేరు. మనం ఎక్కడున్నాం? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడే, దయాళుత్వం కలిగిన వాడే, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడే. కానీ ప్రార్థన ఎవరి కోసం చేశాడు? పేతురు కోసం చేశాడు. ఎందుకని? పేతురు వెంటనే పశ్చాత్తాపపడినో అని ఉంటుందండి. ఎంత ఘోరంగా ఆయన కన్నీరు కార్చాడో మనం అన్నిట్లోనూ మనం చూసాం, మనకి తెలుసు. పేతురు ఎంత బాధపడ్డాడు, ఇతను ఎంత తలపైకేసాడో కూడా మనకు తెలుసు, యూదా ఇస్కరియోతు. కాబట్టి ఎంత దేవుని దగ్గర తగ్గించుకుంటే అంత మంచిది. 103వ కీర్తన నేను ముగించేస్తానండి. 103వ కీర్తన 7, 8, 9, 10. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. 8వ వచనం చదివినాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగి. దీని గురించి వివరించవలసింది లేదు. 10వ వచనం, 11వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగినోడు అంటే అండి, మన పాపలు మనకు శిక్ష రావాలి, ఆయన ఏం చేశాడు? ఇవ్వలేదు. అంటే ఏం చేస్తున్నాడు? సహిస్తున్నాడు. నేను నీ కోసం ప్రాణం పెట్టేశాను రయ్యా, ఇంత సిలువ మరణం పొందాను, తిరిగి లేచాను, అసలు పరలోకం మహిమను విడిచిపెట్టి వచ్చేసాను, అయినా కానీ ఇంకా పాపం చేస్తున్నావా, ఇంకా పాపం దినమెల్లా చేతులు చాపుంచుతున్నాడు. కానీ ఒకసారి శిక్షించేద్దాం అనే మనసు మాత్రం ఆయనకు రావడం లేదు. దీర్ఘశాంతము. మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. దీర్ఘశాంతము అని అంటే ఇప్పుడు పాపం చేస్తున్నా కానీ చూస్తూ ఉన్నాడంటే లాంగ్ సఫరింగ్. ఇక ఆయన పని, ఆయన సఫరింగే ఆయన పని, లాంగ్ సఫరింగ్. అంతే కదండి దీర్ఘశాంతం అంటే, లాంగ్ సఫరింగ్. మన దోషాలు ఎంత ఉన్నా కానీ ఆయన ఇంకా అలాగా లాంగ్ సఫరింగ్. ఎంతకాలం లాంగ్ సఫరింగ్, ఎంతకాలం బాధ పెడతాం ఆయన్ని? ఏమండి, ఆయన దీర్ఘశాంతం కలిగినోడే, బాగానే ఉంది. ఏమండి, 130వ కీర్తన 7వ వచనం. ఆయన దగ్గరే కృప దొరుకుతుంది, ఆయన దగ్గరే విమోచన దొరుకుతుంది. అంతేనండి, ఆయన దగ్గర కృప దొరుకును, ఆయన దగ్గర విమోచన దొరుకును. అది తీసుకుని మనం కూడా దీర్ఘశాంతం కలిగిన వారిగా మారితే మంచిదా? నీ కృప ఎందుకులే ప్రభా, నువ్వు బాధపడతా ఉండి మేము ఎంజాయ్ చేస్తాంలే ప్రభా, నువ్వు ఇబ్బంది పడతా ఉండి మేము ఎంజాయ్ చేస్తాం ప్రభా, మేము సిలువతో కుటాతుంటాము, నువ్వు మాత్రం తండ్రి వీరేం చేస్తున్నారు. ఇది రిపీటెడ్గా డీజేల్లో అనుకుంటా పెట్టిందే వస్తూ ఉంటుంది. అలా డీజే పెట్టి ప్రభా నీ డైలాగులు, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు, వీరేం చేస్తున్నారో తెలియదు అనే మాట చెప్పు ప్రభువా, మేము మాత్రం మా పాపలు మానం అని అంటే ఇక మరి అది మీరు ఆలోచించుకోవాల్సింది. ఏమండి, వాళ్ళ లాస్ట్ మాట ఒకటి చెప్తాను, చాలా బాగుంటుంది, ఆలోచించండి. దేవుడు నాతో మాట్లాడింది చెప్తున్నానండి. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి గారు. వారిని పిలవండి, వారు కూడా వస్తారు. ఇద్దరు 1వ పేతురు పత్రిక 3, 8, 9. 2వ పేతురు పత్రిక ఉన్నాయి ఇక్కడ ఉంటుంది.
ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు, అదిగో మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నది. ఇది మనందరికీ బాగా తెలుసు కదండి. మళ్ళీ ఏమంటాం, దేవుడా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట కదపం. మనం సర్వసాధారణంగా చర్చికి రాగానే ఏం చెప్తారంటే, మన చర్చిలో అలా చేయరు, కానీ సంఘంలో కొంతమంది, ప్రభువా ఇంతసేపు నీ సన్నిధిలో ఉన్నాం కదా ప్రభువా, ఒక దినం 1000 సంవత్సరాలు అయితే నీ గంటలు ఎన్ని సంవత్సరాలు అవుతాయి ప్రభువా? అది మన దేవుణ్ణే లెక్క నువ్వే చూసి చెప్పి, ప్రభువా ఇన్ని సంవత్సరాలు గడిపిస్తాం కదా ప్రభువా. అది పిచ్చి పిచ్చి లెక్కలు బైబిల్లో ఉండవండి. ఇప్పుడు ఇక్కడేముంది, ఒక సంవత్సరం, ఒక దినం 1000 సంవత్సరాలు, 2 దినాలు 2000 సంవత్సరాలు కదా. ఎలాగ లెక్క అనేది ఒక మాట చెప్తానండి, అంటే ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పది అనేది చెప్పటం కోసమే ఇది నేను దేవుడు నాకు అందించిన మాట. నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను మాట్లాడతాను మోషే, నేను మాట్లాడుతుండగా చూసి ప్రజలందరూ నీ మీద గౌరవం ఉంచాలని నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదని చెప్పాను. ఇది సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పడానికి మోషే గారికి దేవుడు చెప్పిన ఒక మాట. అప్పుడు ఏం చేయమన్నాడు ఆయన? మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. మొదటి రోజు, రెండో రోజు పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 2 రోజులు 3వ నాటికి సిద్ధముగా 3వ రోజుకి సిద్ధంగా ఉండాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట 3వ రోజు నాడు ఆయన దిగి వస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. ఏమంటే జాగ్రత్తగానండి. సీనాయి పర్వతం మీదకి కారు మబ్బుల్లో నేను మాట్లాడతాను మోషే, నేను రా. అయితే వచ్చేటప్పుడు నువ్వేం చేయాలంటే, 1వ రోజు 2వ రోజు మీ బట్టలన్నీ పరిశుద్ధపరచాలి. 3వ రోజు నేను వస్తాను. ఏమండి, మనం చదువుకున్న 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో 1 రోజు 1000 దినాలు, 2 రోజులైతే 2000. మొదటి రోజు సృష్టి యావత్తు సృష్టించబడిన రోజు. ఏమండి, 1000 సంవత్సరాలు. 2వ రోజు 2000 సంవత్సరాలు మోషే గారు ధర్మశాస్త్రం తీసుకున్న దగ్గర నుంచి. 3వ రోజు జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ఈ 2000 సంవత్సరంలోనే యేసు ప్రభు వచ్చేయటం అవన్నీ అయిపోవడం, చనిపోయేంత వరకు 2వ రోజు 2000 సంవత్సరం. సెకండ్ స్టెప్. 3వ రోజు పునరుద్ధానం, మహిమతో నింపబడడం. ఏమండి, సమాధులు లేపబడడం, దేవుని మహిమ దిగి రావడం. ఏమండి, తర్వాత మనకంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడం, ఆత్మవరాలు పొందుకోవటం, క్రైస్తవ జీవితంలోనికి ఎంటర్ అవ్వడం, బాప్తిజం పొందుకోవడం, క్రీస్తు సమాజంగా మారడం, క్రీస్తు వధువుగా మారడం, ఆయన రాకడ కొరకు ఎదురు చూడడం. 3వ రోజు. ఇప్పుడు మనం ఏ రోజులో ఉన్నాం? 3వ రోజు. ఇక ఆయన వచ్చేస్తాడు. ఇది ఆయన. అందుకనే పాత నిబంధన బాగా మనం చదవగలిగితే కొత్త నిబంధన అనేది అర్థం ఉంది. కొత్త నిబంధన అర్థమైతే పాత నిబంధనలో ఈ మర్మం అనేది ఉంటుంది. 3 రోజులు ప్రయాణం దేవుడు చెప్పింది, 2 రోజులు పరిశుద్ధపరుచుకోవాలి. ఇక మనం పరిశుద్ధపరుచుకుని ఎక్కడికి ఉన్నాం? కారు మబ్బుల్లో ఉన్న దేవునితో సహవాసానికి ఉన్నాం. ఆ కారు మబ్బుల్లో కూడా అక్కడ ఏముంటుంది? నేను దిగి వచ్చి నేను మాట్లాడతాను. ఏది రాజుగా ప్రభువుగా 2వ రాకడలో వచ్చే రోజే 3వ రోజు. అది అద్భుతాల రోజు. ఆ రోజు 1000 సంవత్సరాలు అని అంటే ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ? ఆ 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల్లో 2 రోజుల్లో ఉన్న వాళ్ళు అద్భుతాలు చూడరు. మనం అద్భుతాలు చూసే జనాంగంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆయన దీర్ఘశాంతమును పొందుకొనుటకు మనం అర్హులము. అది పొందుకొని దేవుణ్ణి హత్తుకొని ఆ క్రీస్తు వధువు స్వారూప్యంలోనికి మనము చేరుదముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. 36వ నామము 37వ నామము దయావాత్సల్యం కలిగిన దేవుడు, 38 దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.